ఏ శుభకార్యానికైనా శుభారంభం నేనేదో మొన్న ఏదో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టా. నేను పొలంలో ఉన్నా, జేసీబీలు ఎక్కి తొక్కి మట్టి పని చేసుకుని మొత్తం కుక్కలు ఎక్కి మొత్తం మట్టి మశానం చింపిరి జుట్టు వేసుకుని ఫోటో పెడితే, ఓ రియా కూడా మట్టిలో కూడా నేను మనిషిని కదా రియా. మరి థాట్ అంటే మరి మట్టి మశానం కుక్కలు ఆవులు గొర్రెలు మేకలు ఉంటాయి కదా. ఓకే, అందులో రోజు వేసుకుని తిరగటం అవుద్దా, ఫెరారీలో తిరగటం అవుద్దా? సో you have a certain limitation for a place given the place and people. ఓకే. సో ఫామ్ హౌస్ బ్యాక్లాష్ వచ్చింది బెంగళూరు ఫామ్ హౌస్. యా, ఓకే. దాన్ని కూడా బాగా ఎక్కారు. ఒకటండి, వినేవాడి ఇష్టం. అంటే ఇప్పుడు ఒకడు నెగిటివ్ గా తీసుకుంటాడు, ఒకడు పాజిటివ్ గా తెచ్చుకుంటాడు, ఇంకొకడు ఏమనుకుంటాడు, ఒకవేళ ఇది నిజమైతే ఆమె ఎంత సెటిల్డ్ గా కూర్చొని ఒక నార్మల్ అమ్మాయి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉందని అనుకునేవాడు ఉన్నాడు. అవునా కదా? ఇప్పుడు ఇన్స్టాలో మీరే నాకు మెసేజ్ పెట్టారు, నేనే అనుకున్నాను అరేంటి రియా నాకు మెసేజ్ పెట్టిందని. నిజమా కాదని నేనే చెక్ చేసుకున్నా. నేను ఇన్స్టా పెద్దగా చూడండి, మా టీమే చూస్తారు. సార్ ఇట్లా రియా కూడా ఇంటర్వ్యూ గురించి మెసేజ్ పెట్టారు సార్ అని. నేను చూసి వెంటనే రిప్లై ఇవ్వండి అనగానే నెంబర్ పంపారు. ఫస్ట్ ట్రాలీ చేసుకున్నామా అవునా కదా అని. మీరని తెలిసిన తర్వాతే మనం టచ్ లో ఉన్నాం, అంతే కదా? నార్మల్ గా అయితే అనుకుంటారా రియా కొడాలి ఆ స్థాయి వ్యక్తి నాకు మెసేజ్ పెట్టిందా అంటే నమ్ముతారా? నమ్మరు కదా. సో అదే చెప్తుంది, జనం ఆలోచించే విధానం కూడా మిమ్మల్ని 50% పాజిటివ్ గా తీసుకున్నారు, 50% నెగిటివ్ గా తీసుకున్నారు. ఆ 50% వాళ్ళ వల్ల మీకు కొంచెం పెయిన్ వచ్చింది. పెయిన్ కాదు, మీరు ఫోన్ లో మాట్లాడిపోయింది. మ్యూజిక్ 10 నెలలు ఇంకా ఆగల. నాకు నార్మల్ లైఫ్ స్టైల్ అనిపించింది, ఎదుటోడికి అనిపించకపోవచ్చు. ఫర్ మీ ఇట్ ఇస్ అ రెగ్యులర్ థింగ్. అది ఆ డిఫరెన్స్ తో ఓ నిజంగా ఇంత ఉంటుందా, ఓ నిజంగా అంత ఉంటుందా.